జై శ్రీకృష్ణ. కృష్ణం వందే జగద్గురుం. దేవుడికి తలనీలాలు సమర్పించడం వెనుక ఉండే కారణం మరియు పుణ్యక్షేత్రంలో కేశఖండన ప్రాంతాన్ని కళ్యాణగట్ట అని ఎందుకంటారో తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయంలో పుట్టిన బిడ్డకు తలనీలాలు ఇవ్వడం ఒక ఆచారం. ఆడ, మగ అనే తేడా లేదు. ఎవరైనా సరే తమ ఇంట వెనువెలుపుకో లేక తమకు సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రానికో వెళ్ళి దేవుడికి తలనీలాలు సమర్పిస్తారు. ఇక కలియుగ దైవం వెంకన్న కొలువైన క్షేత్రం తిరుమల తిరుపతిలో అయితే పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా తమ మొక్కులను తీర్చుకుంటూ తలనీలాలు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో దేవుడికి సమర్పిస్తారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా పుట్టు వెంట్రుకలు తీయడం, దేవుడికి జుట్టుమొక్కు ఇవ్వడం ఒక్క హిందూ సాంప్రదాయంలోనే ఉంది. అయితే అసలు దేవుడికి తలనీలాలు ఎందుకివ్వాలి? దీని ఫలితం ఏంటి అనే సందేహం చాలా మందిలో ఉండి ఉంటుంది. అయితే ఇలా తలనీలాలు ఇవ్వడం వెనుక కారణాన్ని పురాణాలు పేర్కొన్నాయి. మానవ శిరోజాలు మనిషి అహంకారానికి, పాపాలకు నిలయాలని పురాణాలు చెబుతున్నాయి. వీటిని తీసేయడం ద్వారా పాపాలను తొలగించుకుంటామని, అందం శాశ్వతం కాదనే నిజాన్ని తెలియజేస్తుందని అంటారు. గర్భంలో ఉన్న శిశువు భూమి మీదకు మొదటగా తన తల ద్వారా వస్తాడు. శిశువుకున్న తల వెంట్రుకల్లో పునర్జన్మకు సంబంధించిన అనేక పాపాలు ఉంటాయి. అందుకనే చిన్న వయస్సులోనే కేశఖండన కార్యక్రమం నిర్వహిస్తారు. పాపాలను కలిగి ఉన్నందునే శిరోజాలను శిరోగతాని పాపాని అంటారు. భగవంతునికి భక్తితో తలనీలలు సమర్పిస్తామని మొక్కుకుంటాం. ఇంకా చెప్పాలంటే ఒక రకంగా భగవంతుడికి మన శిరస్సును అర్పించే బదులు కేశాలను సమర్పిస్తున్నాం. తల వెంట్రుకలను దేవుడికి సమర్పించడం వెనుక మహాభారతంలో ఒక సంఘటన ఉంది. జయద్రథుడు అంటే సైంధవుడిని సంహరించేందుకు భీముడు రెడీ అవుతాడు. అప్పుడు భీముడిని ధర్మరాజు వారిస్తాడు. కౌరవుల సోదరి దుశ్శల భర్త సైంధవుడు, మనకు సోదరి దుశ్శల కనుక సోదరి భర్తను వధించడం ధర్మసమ్మతం కాదు. అందుకనే తల వెంట్రుకలను తీసేస్తే తల తీసేయనంత పనవుతుందని ధర్మరాజు వివరిస్తాడు. అప్పుడు భీముడు యుద్ధంలో సైంధవుడిని ఓడించి గుండు గీయిస్తారు. ఇక తిరుమల క్షేత్రంలోనే కాదు, అన్నవరం, సింహాచలం ఇలా ఏ పుణ్యక్షేత్రంలోనైనా సరే తలనీలాలు సమర్పించే ప్రాంతాన్ని కళ్యాణగట్ట అంటారు. సనాతన హిందూ సంప్రదాయాల్లో ఎల్లప్పుడూ శుభాన్నే పలకాలని పెద్దలు అంటారు. అందుకనే క్షౌరం అనే బదులు కళ్యాణం అని పలకాలని జనమేజయుడు సోదరుడైన శాతనీకుడు సూచించారు. దీంతో కళ్యాణం అనే మాట ప్రాచుర్యంలోకి వచ్చింది. కాలక్రమంలో కళ్యాణగట్టగా స్థిరపడింది. ఇక వేం అంటే పాపాలుని, కట అంటే తొలగించేవాడని, అందుకనే తిరుమల శ్రీనివాసుడిని కలౌ వెంకటనాయక అంటారు. కలియుగంలో పాపాలను తొలగించేది ఆ పురుషోత్తముడే. అందుకనే శ్రీవారి సన్నిధానంలో శిరోజాలను సమర్పించడానికి అంత ప్రాముఖ్యత లభించింది. స్థాయి భేదం లేకుండా అందరూ స్వామివారికి ఎంతో భక్తి శ్రద్ధలతో తమ కేశాలను సమర్పిస్తారు. తెలుసుకున్నారు కదా! దేవునికి కేశాలు ఇవ్వడం వెనుకన్నటువంటి కారణం మరియు కళ్యాణగట్ట గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు.